ఎదడ మగబండి నోకేనన్నా జాతోడన్నా నేను జాతోడన్నా 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 ఎదడ మగబండి నోకేనన్నా జాతోడన్నా మగని జాతోడన్నా ఎదడ మగబండి హలో హలో ఈ ప్యాలకులు ఈ ఈ శనిపిండ పరదాలు అంతా సిద్ధమగాలు వచ్చి కూర్చోన్నారు నా ముందర. ఏమి రంగరంగ వైభోగం ఏమి జరిగిపోతుంది? ఎవరిక్కడ? ఎవరప్ప ఎన్ని లైట్లు వేసినారు? ఒక మైక్ ఏమన్నా సరిగ్గా కట్టినారు? ఎవరిక్కడ? ఏమి జరిగిపోతుంది? ఎవడన్నా ఉన్నారు? వెళ్ళిపోయినారు అందరు ఈ పొద్దు. ఏమి రంగం నాకెందుకు దిగులు పట్టిస్తారు స్వామి మీరు? లే దెమ్నా కొడుక రాగిడా రాడిగిడా. అయ్యో నిన్ను చూసి నేను ఎంత దిగులు పడతారా స్వామి? నేనే భయపడతాడు, పోలీసులు వచ్చాడ. నేను ఎవరు ఎద్దుల డాక్టర్ వచ్చాను అన్నా. ఏమన్నా ఏమి రంగరంగ వైభోగము? ఈ శీలుకులు, ఈ ప్యాలుకులు, ఈ శనిగిపిండే పరదాల్లో చూడి, ఈ మాసిపిండే మగాల్లో ఒకరు కూడా బాగలేరు నీ పొద్దు. శీలకులు పేలకులు కాదు మడియా, అది షామీనా. ఇది మా పరదా. ಯಾವ ಶಾಮಿಯಾನ? అదే అది షామియాన. ఇది పరదాన్ని నాకు తెలిసిన కోతలు పట్టేవాడా? యాలు వేసిండేది ఇక్కడ జరిగిపోయే కార్యక్రమం ఏమి అని అడుగుతా ఉండేది. అప్పయ్య ముద్దుపల్ల గ్రామమున వెంకటేశప్ప స్వర్గస్థారు కాబట్టి వాళ్ళ కొడుకులు కోడాళ్ళు అల్లు ఆడబిడ్డ అందరూ కలిసి కదిరిదారు పరమభక్త పతివర్త సాసులు చిన్న మొట్ట ఏర్పాటు చేయారు అప్పయ్య. ఓహో ముద్దులపల్లి గ్రామమున వెంకటేశప్ప గారు స్వర్గస్థులైనారు కావున వాళ్ళ కొడుకులు కోడళ్ళు అల్లులు ఆడబిడ్డలు బంధుమిత్రులు ಎಲ್ಲರೂ సేరి ఈ రోజున కదిరిదేవుని పరమ భక్తురాలు ప్రతివర్త సాసుల సిన్నమ్మ నాటకం ఏర్పాటు చేశారంటున్నావు. అవునప్పయ్య. చూడనా కదిరిదేవుని పరమ భక్తురాలు సాసుల సిన్నమ్మ నాటకం అంటే మహాభక్తురాలు నాటకం. అవునప్పయ్య. పతివ్రత సాసుల సిన్నమ్మ నాటకం అంటే అందరికీ ఇష్టమే. అందరికీ ఇష్టమేలే. మాకి ఇష్టమే. మాకి ఇష్టమేరా. సిన్నమ్మ నాటకం అంటే చూసే జనాలకి అందరికీ ఇష్టమే. అందరికీ ఇష్టమేరా. వాళ్ళకి ఎట్లనే కానీ మనకు చాలా ఇష్టం రా. ఎలా పొద్దునే కాస్ట్లీ తరగతి ఎత్తుకొని వెళ్ళిపోదామని. లేదు ఎప్పుడు రాళ్ళు తీసుకునే పొద్దునే. చూడనా కదిరిదేవుని పరమ భక్తురాలు సాసుల సిన్నమ్మ నాటకం అంటే అందరికీ ఇష్టమే. కానీ నువ్వు నాటకం ఆడాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి కదా నాయనా. ఏంటో నాయనా అవి కూడా తెలియదా? అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ యూ డోంట్ షో ద డ్రామా. అండర్స్టాండ్? ఏం అర్థమే కదా సార్.
కొంచెం కూడా ఎవడిడో బాధపడి ఇంగ్లీష్ లో గట్ చేసి చెప్తే అర్థం కాలేదంటాడు ఎవడిడో కొట్టే కోసవా బాగా అర్థం చేసుకో చెప్తా. అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ యూ డోంట్ షో ద డ్రామా. ఎప్పుడైనా అండర్స్టాండ్? మన బిడ్డలతో అర్థం కాల సార్, మన బిడ్డలతో అర్థం కాల కొంచెం కూడా కొంచెం కూడా. చెప్పిన నా కొడుకు నాకు అర్థమైతే కదా. అదే కదా. అంటే పోలీసుల పర్మిషన్ లేకుండా సౌండ్ చేయకూడదు, మైక్ లేయకూడదు, గలాట్ చేయకూడదు, అసలు జనం ఒక తాకి చేరకూడదు. సేఫ్టీ ఏమైతుంది? కేసు అవుతుంది. కేసు అయితే ఏమైతే పోరా, లోపలేసి కుమ్మేస్తాం. అవి ఉన్నాయా? ఇప్పుడు దేశాల్లో కొట్లాడుకొని చేస్తున్నారు. అవును. ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంది. అదే పందివారా తీసుకొచ్చి 2 కేజీలు. ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంది. అవును. అదే మొన్న ఇండియా క్రికెట్ లా ఇండియా పాకిస్తాన్ నే సోలి చేసిందని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద చాలా పగబట్టేసినారు. అవును. అందుకని ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ముందు జాగ్రత్తగా ఇప్పుడు ఆర్డర్ చేసింది. ఏమదే? ఆడోళ్ళు పక్కన మగవాళ్ళు కూకోకూడదు అని. కూకుంటే ఏమైతుంది? కూకుంటే ఆడోళ్ళు మగవాళ్ళ మీదకి బాంబులు వేస్తున్నారు. ఏం బాంబులు? పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నారు. ఏంటి పెద్ద పెద్ద బాంబులా? అవే పురు బాంబులు. ఏ చెవుగుడు ఉండితావా చూడనా. కదిరిదేవుని పరమ భక్తురాలు సాసల సిన్నమ్మ నాటకం అంటే అందరికీ ఇష్టమే. కానీ నువ్వు నాటకం ఆడాలంటే బాగేపల్లి పోలీస్ స్టేషన్ లోకి పోయి 1000 రూపాయలు డబ్బులు కడితే వాళ్ళు పోలీస్ పర్మిషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఎత్తుకొచ్చి నువ్వు నా చేతికి ఇచ్చినావంటే నువ్వు చిన్నమ్మదన్న ఆడుకో, మీ పెద్దమ్మదన్న ఆడుకో, లేదంటే మీ అమ్మది ఆడుకో, నాకేం కావాలా ఆడైపోలే. లెటర్ ఇచ్చి ఆడేది ఆడుకుంటా అండు. బాగేపల్లి పోలీస్ స్టేషన్ పోయి అది 1000 రూపాయలు దుడ్లు కట్టి పర్మిషన్ తెచ్చినాము. శభాష్. కానీ మా దగ్గర ఉంటే పాగొట్టుకుంటామని చెప్పి ఈ ఊరు పెద్ద మంచి ఇచ్చా సార్. అంటే నీతో పోలీస్ పర్మిషన్ లెటర్ లేదు సార్. నువ్వే నా ఈ నాటకం పెద్ద మనిషి. నేనే. ఎంత కడుతూ పోలీస్ స్టేషన్ లో? 1000 రూపాయలు సార్. అది పోలీస్ స్టేషన్ సరిపోయా? సంతకాలకి వచ్చేసినావు. మైకులు వేసినావు. చేయండి సార్. డ్రామా స్టార్ట్ చేసేసి జనాలందరూ వచ్చేసినాడు. పోలీసు వాడు నేను వచ్చేసినాను. అవునప్పయ్య. పోలీసు వాడు వచ్చిన అంటే మర్యాద. నేను ఖాళీగా పోయలేదు. దిక్కులు చూస్తాడవా? 500 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతా. 500 చెప్పు చిన్నగా చెప్పు. 500 అని అట్లా మైక్ లో చెప్తే ఈ ఊరు ఆడవాళ్ళు సరిలేదు, నా డ్యూటీ పిక్కిచ్చేస్తారు. నాటక మాడితే కొంచెం పర్వాలే. నాటక మాడలే కొంచెం పేదోళ్ళు 500లో కొంచెం కాస్ట్లీ ఏమో తగ్గించుకొని ఇచ్చి పంపిస్తాను. 500లో కాస్ట్లీ ఏమో తగ్గించుకోండి ఇచ్చి పంపిస్తాను అంటే. నేనేమన్నా బాగేపల్లి బస్ స్టాండ్ ఏమన్నా అడిగితే పోలీసు అనుకోండి. నా కొడుకు గుద్దితే గుడిబండి దాటి వెళ్ళిపోతావు చెప్పినాను. ఏం అడిగినది తక్కువ మళ్ళీ దాంట్లో తగ్గేకైతుంది. ఏమే తగ్గండి సార్. నేను రూపాయి తగ్గపోయా తగ్గాక నేనేమన్నా పోతరాజా పుష్పరాజు అవ్వ తగ్గేదేలే. ఇచ్చా నా కొడుకులే ఇక్కడ. నిన్ను ఇడిసేవాడు ఉండాలి కదా. చూడరా నీకు నాకు గలాట్లొద్దు, వద్దు పీకిలాట్లొద్దు, వద్దురా. వెంకటేశ్వర చాలా మంచోడు, చాలా మంచోళ్ళు. అయ్యప్ప అయిపోతే స్వర్గానికి పోవాలంటే మీరు నాటకం ఆడాలా. చూడే ఏమో 500 రూపాయలు అడిగినాను. ఇంకేమో నీ మొగం చూడుకున్నా కూడా పూడుకు మొగమో నీ పొద్దాపాలరా పూడుకు మొగమో. సాలే స్వామి బర్త్డే సాలే పొద్దు ఇంకెన్న తప్పాలు చేస్తారో రై అంత అయిపోద్ది నాకు. మీరు చూడరా ఏమో నీ మొగం చూసి తెగ్గేయలేదు. ఆ వెంకటేశ్వర మొగం మన చూసి తెగ్గల్లా. నన్ను 90 రూపాయలు ఇచ్చారా 10 రూపాయలు తగ్గుతాను. ఇంక రూపాయి అంటే తగ్గినరా నేను. ఆ 10 రూపాయలు నేనే చేసేదా. బాగేపల్లి బస్ స్టాండ్ లోకి పోయి 2 కాపీలు తీసుకొని తాగిపో ఎవడిడో లేదు. నన్ను 90 సూపర్ తెప్తాను. మీ అప్పని సొమ్ముల్లా పోయేది ఏముందో సొమ్ము కదా. నా కొడుకు లేడు మోటోడు. దాంట్లో 100 రూపాయలు ఏమో సార్. 90 రూపాయలు లేదా? 100 రూపాయలు ఏమో ఉంది. 100 రూపాయలు ఇదే పెద్ద మనిషి ఎవరం అంటే ఇట్లుంటుంది. అది వాడు అన్ని బస్ స్టాండ్ లో వచ్చే ప్యాసింజర్తో టికెట్లు కలెక్ట్ చేసుకొని చేసింటే ఎవరు తెలుస్తుంది. ఆ 100 రూపాయలు ఇచ్చారు వెళ్ళిపోతాను సార్. దాంట్లో తబలా మేషకి 200 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఎంత ఉందిరా? ఇవి చెప్తూ కదా 100 ఉందని. రాయికి 200 రూపాయలు ఇస్తా సార్. నేను ముందే బీపీ నాకు వేసుకోరా. వేసుకో నువ్వు వెంకటేశ్వర జతకు నువ్వు వెళ్ళిపోదు అని. నువ్వు గుద్దురా వెళ్ళిపోదు పోయినా. లే 500 రూపాయలు వెళ్ళిపోతాను. దాంట్లో 100 రూపాయలు తక్కువ ఉంది బోసా లెక్కేస్తే. అడితే దాంట్లో లెక్కేస్తే 100 రూపాయలు తక్కువ ఉంది. ఎవడిడో నా మొగమన్న చూడు అయిపోద్దు కాదురా. 200 రూపాయలు ఎత్తిపోయి నేనేమో చేసేది. నా పెళ్ళంకి లంగా పట్టు
లే నీకు నాకు యుద్ధాలు వద్దు వద్దు. ఎవరు వద్దు వద్దురా. పీకిలాట్లు వద్దు అసలు వద్దు. 120 రూపాయలు ఇచ్చారు వెళ్ళిపోతాను. దాంట్లో 60 రూపాయలు లేదు బోసా. నే ఎట్లా ఓడి చిక్కుతారు అయిపోద్దు లే 30 రూపాయల నీరేరా. దాంట్లో 10 రూపాయలు అన్స్పైక్ తెచ్చుకుంటామాట. అయ్యి నీ వంశమార 12 రూపాయల నీరు వెళ్ళిపోతాను. దాంట్లో 5 రూపాయలు లేదు బోసా. 5 రూపాయలు లేదు స్వామి నువ్వు నాకు 1 రూపాయి ఇద్దరా. వద్దు. ఆ ఎంగల్లోకి పోయి అగ్గిపెట్టి అన్న తీసుకురా. ఏమిటి అగ్గిపెట్టా? మా కొంపకి అగ్గన్న పెట్టుకుంటాను. సిమెంట్ ఎక్కడ అడ్డుకుంటాయా? పెట్రోల్ పోతే ఆ కొంప నిలబడదు అన్ని కాలిపోతాయి. నా జతకి అందరూ వచ్చేస్తారు. ఏ అప్పయ్య ఆ? పోలీసు కానీ వాళ్ళ అప్పటి కానీ వాళ్ళ తాత కానీ ఆ. ఎవరికి 1 రూపాయి ఇచ్చిలా ఆ. నీ శాతం వేసుకోమని డ్రామా ఆడేదే. నువ్వు 1 రూపాయి ఇవ్వు. ఇచ్చేలా. నువ్వు నాటకం ఆడతావా? ఆడేదేరా. నువ్వు మీ అప్పని కొడుకైతే నాటకం మర్రా. ఆడేదే. లే బాలెంత మగమాడా తబలా హార్మోని కానీ ఏమన్నా క్విక్ మనీ చంపేస్తాను. క్విక్ మనీ వెళ్ళిపోయి తబలా తబా ఎక్కడ్రా తబలాలు అట్లా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారా? తబలాలు ఎత్తుకొని వెళ్ళిపోతే వాడు చెప్పు తీసుకొని మీ ముఖం మీద కొడతాడు. అడ్వాన్స్ మీతోనే ఉంది కదా, మీ కాళ్ళు పట్టుకుంటారు రాండి స్వామి మీతకి. కాదురా మీ కాళ్ళు పట్టుకుంటారు రాండ్రా. ఎలా అడ్వాన్స్ మీతోనే ఉంది రాండ్రా. మీ కాళ్ళు పట్టుకుంటారు రాండి. అడ్వాన్స్ ఇచ్చిందని చెప్పి ఎంత బాగా వెళ్ళిపోతావురా. నువ్వు రారులే పెద్ద మనిషి, నువ్వు రారు ఇక్కడ. నువ్వు రా ఇక్కడ. ఇంటికి ఖాళీగా రాటలు చేస్తావంటే ఇంటికి ఎవరు నువ్వు? నేను పోలీస్ 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 పిఓఎల్ఐసి పోలీస్ పోలీస్ అగ్ని 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 ఇప్పుడు ఎత్తుకో తబలాలు ఎత్తుకో ఇప్పుడు వెళ్ళిపో. పోలీస్ పోలీస్ అగ్ని 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 అదాడా అగో వాళ్ళ ఇంట్లో పైలో ఉంది చూడుపో. పోలీసు వాళ్ళు అంటే అగ్గట్లో వాళ్ళు మేము. అట్లా. సార్ పోలీస్ అంటాడు బాగుంది. పోలీసు అంటాడు గొప్పగా చదివినావు. చదువుకునే డ్యూటీ చెక్క మన సిద్ధరామ ఏమన్నా మా తాతయ్య ఎదుర్కొని వచ్చి చెక్క ఏమో కానగా ఎంత చదివినాను అనుకోండి. ఎంత కాబట్టి చెప్పరా చెప్తా అయినా ఎట్లా ఏ కంప్లీట్ బీకామ్ ఎట్లా అప్పయ్య ఎట్లా ఏకామో బీట్లా బీకామో ఎత్తుకుంటానే ఎల్ఎల్బికి పోయి మళ్ళా 1వ క్లాస్కి వచ్చి దాంట్లో 3 దప్పాలు పెయిలు. ఎంత తీగా ఉందని నీ ఎంగిలే సార్. చదివే పోలీసు వాళ్ళకి సమన్వయం ఇస్తున్నారు. ఏం పోలీసు వాళ్ళ కంటే ఏం తక్కువ ఇస్తారనుకోండి నువ్వు. ఎంత సార్? నెలకు 33 నోట్ తరదరే నల్ల పిల్ల మోమోడా. ఏం 33 అంటే నా చేతి ఇస్తారే మళ్ళీ ఇంకేమో సార్ 30 ఆళ్ళే పట్టుకొని 3 రూపాయలు ఇస్తారు నా చేతికి. ఏమిట్లాగా నా అకౌంట్లోకి వేసేది. తినేదేవురా నా పెన్లాం బిడ్లో ఎప్పుడా నేను చచ్చిపోయింది. ఇంకా ఎప్పుడా పాడు చచ్చిపోయాడు మహాన్ బావా. రేపో మొన్నడో చచ్చిపోతాను. వచ్చి మొన్న రా యా ఊర్లో ఎవరన్నా సస్తేదాలు మాకు చిన్న నాటకాలు చిక్తే కాసుకోంట శశిగాడ గోండ్ర కప్పలు ఎక్కడికి ఇట్లే చూసుకున్నాడు. ఇవిడ ఎత్తుకొని వెళ్ళిపో తప్పలో వెళ్ళిపోయి ఇవి చెప్తాను. అప్పయ్య 3 రూపాయలతోనే 30 కోట్లు సంపాదించిన. 30 కోట్ల 30 నోట్ల నోటుతో తిల్లే కుక్క. ఏం 33 కోట్లు అంటే నేను కూడా తిన్నానేమే. ఇంకేమరా అంతా దానాధరం చేసి బతికిన నా కొడుకు. ఏమేమి అప్పయ్య ఈ ముద్దుల పొలం ఉండే ఈ ఇండ్లని ఎవరు అనుకోండవు కట్టించిండే వాళ్ళు కోట్లకు సౌకర్యం. అంతేకాదు ఆడవాళ్ళు 2,000 గుత్లక్ష్మి ఎవడో గురులక్ష్మి కాదా గృహలక్ష్మి. గృహలక్ష్మి ఏమమ్మా ఎవో తాత అట్లా అంటే గుద్లక్ష్మి గృహలక్ష్మి అదే గృహలక్ష్మి అట్లా చెప్పు. నేనే చేస్తాను ఆడవాళ్ళకి. అబ్బా నిజంగానే వేస్తారు నువ్వు అయితే. కాసులు గవర్నమెంట్ వాళ్ళదా నువ్వు? అబ్బా పేరు మాత్రమే నాది. కోట్లకి సౌకర్యం ఎన్ని కోట్లు ఉన్నాయో నాకే తెలీదు. అవునరా అంటే నువ్వు ఎవరికి చెప్పదు, నీకు సీక్రెట్ చెప్తాను. ఏమే ఇప్పుడు మా ఇంట్లో 18 కోట్లు ఉన్నాయి. 18 కోట్లు ఉన్నాయా? అంటే 19 ఉన్నిందే. ఇగో ఒకటి వేసుకొచ్చేసిన నీ పొద్దు. ఈ కోట్లు సౌకర్యా అన్ని ఆఫ్ కోట్లే, ఫుల్ కోట్ ఉట్లేదు. ఏ అప్పయ్యా దీని కూడా ఫోన్ చేస్తావా? చేసిన అన్న బాగా. అబ్బయా నువ్వు ఇంక స్టే ఖాళీ చేస్తే మేము డ్రామా ఆడతాం. అబ్బయా నేను వెళ్ళిపోతే డ్రామా ఆడతాం. నేను పోయలేదు పోసా ఎదురు కట్టండి నువ్వు ఎదురుగా మోర్లా వద్దు.
అన్నా ఏయ్, మీరు కోపం చేసుకోవద్దు కానీ కానీ మీరు ఏం నాటకం మాడతానేదా కదిరిదారు పరమ భక్త పతివర్త సాసులు చిన్న డ్రామా భయ మీ నాటకంలో ఏమన్నా ఒక వేక్షమి అన్న నాకే బి అలర్ట్ నా వేక్షమి అన్నాను పోలీసులకి ఎజ్జాలి అవసరమా నేను పోలీస్ అని దిగిలి పడితే ఇంకేమే నేను పోలీసు కాదు సబ్ ఇన్స్పెక్టర్ కాదేడా ఇంకేమరా ఈ బట్టలు కూడా నావు కాదేడా ఇంకేడెత్తుకొస్తావే బాగేపల్లి గూలూరు సర్కార్